ఎంసీబీ ట్రిప్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఇవి. 1 ఓవర్లోడ్. ఒకే లైన్లో చాలా పరికరాలు కలిపితే కరెంట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఎంసీబీ సేఫ్టీ కోసం ట్రిప్ అవుతుంది. 2 షార్ట్ సర్క్యూట్. ఫేజ్, న్యూట్రల్ లేదా ఫేజ్ ఎర్త్ నేరుగా కలిసిపోయినప్పుడు భారీ కరెంట్ ప్రవహిస్తుంది. వైరింగ్ నష్టం, లూజ్ కనెక్షన్, డ్యామేజ్ అయిన స్విచ్, ప్లగ్ వంటివి కారణం. 3 ఎర్తింగ్ సమస్యలు, ఎర్తింగ్ ఫాల్ట్స్. సరైన ఎర్తింగ్ లేకపోతే లీకేజ్ కరెంట్ వస్తుంది, ఎంసీబీ ఆర్సీసీబీ ట్రిప్ అవుతుంది. 4 పరికరం లోపం, ఫాల్టీ అప్లయన్సెస్. షార్ట్ అయిన మోటార్, ఇనుప, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లాంటి లోపభూయిష్ట పరికరాలు ట్రిప్కు దారి తీస్తాయి. 5 డ్యామేజ్, పాత వైరింగ్. పొడుచుకుపోయిన ఇన్సులేషన్, ఎలుకలు కరిచిన వైర్లు, తడిపడిన బాక్స్లు ప్రమాదకరం. 6 సడెన్ పవర్ సర్జ్, వోల్టేజ్ కరెంట్ సర్జ్. మెగ్నెటిక్ స్టార్టర్లు, పెద్ద మోటార్లు ఆన్ చేసినప్పుడు లేదా మెరుపు వల్ల కూడా తాత్కాలికంగా ట్రిప్ కావచ్చు. 7 తక్కువ రేటింగ్ ఉన్న ఎంసీబీ. లోడ్కు సరిపోని, అవసరానికి తక్కువ యాంప్స్ ఎంసీబీ ఉంటే తరచూ ట్రిప్ అవుతుంది. సమస్యను చెక్ చేయడానికి చిన్న సూచనలు. ట్రిప్ అయ్యే సర్క్యూట్లో ఉన్న అన్ని పరికరాలు ఆఫ్ చేసి ఒక్కటిగా ఆన్ చేయండి. ఏ పరికరం ఆన్ చేసినప్పుడు ట్రిప్ అవుతుందో గమనించండి. ప్లగ్, స్విచ్లో బర్న్ వాసన, వేడి, స్పార్క్ ఉంటే ఉపయోగించకండి. తడి లేదా లోహంతో తాకకండి, ఇది ప్రమాదకరం. తరచూ ట్రిప్ అవుతుంటే ఎలక్ట్రీషియన్కి చూపించడం మంచిది. వైరింగ్ లోపం లేదా ఓవర్లోడ్ను ప్రొఫెషనల్గా చెక్ చేయాలి, స్వయంగా ఓపెన్ చేసి పని చేయడం సేఫ్ కాదు. మీ ఇంట్లో ఎంసీబీ ఎప్పుడు ట్రిప్ అవుతోంది? ఏ పరికరం ఆన్ చేసినప్పుడు, ఏ గదిలో? చెప్తే మరింత స్పష్టంగా గైడ్ చేస్తాను. ఎంసీబీ ట్రిప్ అవ్వడానికి ప్రధాన కారణాలు ఇవి. 1 ఓవర్లోడ్. ఒకే లైన్లో చాలా పరికరాలు కలిపితే కరెంట్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఎంసీబీ సేఫ్టీ కోసం ట్రిప్ అవుతుంది. 2 షార్ట్ సర్క్యూట్. ఫేజ్, న్యూట్రల్ లేదా ఫేజ్ ఎర్త్ నేరుగా కలిసిపోయినప్పుడు భారీ కరెంట్ ప్రవహిస్తుంది. వైరింగ్ నష్టం, లూజ్ కనెక్షన్, డ్యామేజ్ అయిన స్విచ్, ప్లగ్ వంటివి కారణం. 3 ఎర్తింగ్ సమస్యలు, ఎర్తింగ్ ఫాల్ట్స్. సరైన ఎర్తింగ్ లేకపోతే లీకేజ్ కరెంట్ వస్తుంది, ఎంసీబీ ఆర్సీసీబీ ట్రిప్ అవుతుంది. 4 పరికరం లోపం, ఫాల్టీ అప్లయన్సెస్. షార్ట్ అయిన మోటార్, ఇనుప, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లాంటి లోపభూయిష్ట పరికరాలు ట్రిప్కు దారి తీస్తాయి. 5 డ్యామేజ్, పాత వైరింగ్. పొడుచుకుపోయిన ఇన్సులేషన్, ఎలుకలు కరిచిన వైర్లు, తడిపడిన బాక్స్లు ప్రమాదకరం. 6 సడెన్ పవర్ సర్జ్, వోల్టేజ్ కరెంట్ సర్జ్. మెగ్నెటిక్ స్టార్టర్లు, పెద్ద మోటార్లు ఆన్ చేసినప్పుడు లేదా మెరుపు వల్ల కూడా తాత్కాలికంగా ట్రిప్ కావచ్చు. 7 తక్కువ రేటింగ్ ఉన్న ఎంసీబీ. లోడ్కు సరిపోని, అవసరానికి తక్కువ యాంప్స్ ఎంసీబీ ఉంటే తరచూ ట్రిప్ అవుతుంది. సమస్యను చెక్ చేయడానికి చిన్న సూచనలు. ట్రిప్ అయ్యే సర్క్యూట్లో ఉన్న అన్ని పరికరాలు ఆఫ్ చేసి ఒక్కటిగా ఆన్ చేయండి. ఏ పరికరం ఆన్ చేసినప్పుడు ట్రిప్ అవుతుందో గమనించండి.